ఏ, అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రేన్ కిచెన్స్. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వతో దోశలు చేయాలనుకుంటున్నానండి. నాకు ఈరోజు మార్నింగ్ లేచిన కాడ నుండి నాకు ఏ పని చేయాలన్నా కూడా కొంచెం నీరసంగా ఉంది. సో వంట చేసే ఓపిక కూడా నాకు అస్సలకి లేదండి. నాకు ఎనర్జీ లేక ఏం లేక నేను రవ్వతో దోశలు చేయాలనుకుంటున్నాను. మా పిల్లలు కూడా మమ్మీ నాకు ఆకలి అవుతుంది, ఏదైనా టిఫిన్ చేసి పెట్టవా అని అంటే నేను ఫాస్ట్ గా ఏది ఏంటంటే రవ్వతో దోశలు అని నిర్ణయించుకున్నానండి. సో దాన్ని నేను నానబెట్టుకొని ఆల్రెడీ మిక్స్ కూడా పట్టి పెట్టుకున్నానండి. నేను దాన్ని చూపిస్తాను రండి. చూడండి, నేను మిక్సీ పట్టుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి రవ్వని. అలానే మిక్సీ పట్టుకొని దీంట్లోనే కొద్దిగా గోధుమ పిండి, కొంచెం పెరుగు, కొంచెం రవ్వని వేసి మిక్సీ పట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్నానండి. దీంట్లోకి నేను చట్నీకి రెడీ చేసుకున్నానండి. ఆనియన్స్, 3 పచ్చిమిరపకాయలు, చిటికెడు చింతపండు, అలానే పుట్నాలు కూడా వేసుకొని పుట్నాల చట్నీ చేసుకోవాలన్న ఆలోచన కలిగిందండి. సో పుట్నాల చట్నీ దీంట్లో పెట్టుకొని తింటే సూపర్ గా ఉంటుంది. దాన్ని కూడా నేను ఎలా రెడీ చేసుకోవాలో మీకు టేస్ట్ చూపిస్తాను. చూడండి, నేను ఫస్ట్ ఒక దోశను వేసి చూపిస్తానండి. విత్ స్మూత్ గా సాఫ్ట్ గా వస్తాయి ఈ దోశలు. చూసారుగా అండి, ఫాస్ట్ గా అయిపోయే దోశలు అండి ఇవి. దీంట్లోకి కొంతమంది ఏంటంటే ఆయిల్ వేసుకుంటారు, నేను వేసుకోను. ఆయిల్ లేకుంటే కూడా దోశలు వస్తాయండి. చూడండి దోశ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. చూడు, మెత్తగా కూడా ఉన్నాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత స్మూత్ గా కూడా వచ్చాయో. మనం దోశలు చేసుకున్న లాగానే ఉంటాయండి, కాకపోతే మనం ఈ రవ్వతో చేసిన దోశలు కదా అండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకొకటి వేసి చూపిస్తా అండి మీకు. చూడండి, ఇది సెకండ్ దోశ అండి. దీన్ని ఒక్కసారి చూపిస్తానండి, మళ్ళీ పూర్తిగా అయిపోయాక చూపిస్తానండి. ఎందుకంటే నేను దోశకొకటి వీడియో తీసుకోవాలనుకుంటే మీకు కూడా కొద్దిగా బోర్ కొట్టినట్టు ఉంటదిగా. సో చూడండి ఎలా వచ్చిందో దోశ. నేను అన్ని అయిపోయాక మళ్ళీ మీకు చూపిస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూడండి, నేను పుట్నాల చట్నీ రెడీ చేశానండి. ఇందులో కొంచెం చింతపండు, కొద్దిగా జీలకర్ర, ఒక ఆనియన్, టమాటాలు లేవండి నా దగ్గర. సో నేను టమాటాలు వేసుకోలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను ఇందులోకి కొన్ని 3 వెండిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి నాకు వద్దని. సో మీ దగ్గర పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. ఇగో పుట్నాల చట్నీ రెడీ చేసుకున్నానండి. దీన్ని నేను తాలింపు వేసుకొని చూసుకుంటాను. ఒక్కసారి ఇలా పుట్నాల చట్నీ చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 1 టేబుల్ స్పూన్ నేను తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. చూడండి, నేను 5 ఎల్లిపాయలను తీసుకున్నానండి. ఒక కరివేపాకు రెమ్మ తీసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. అంతే అండి, సింపుల్ టేస్టీ చట్నీ, పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయిపోయిందండి పుట్నాల చట్నీ. ఇంతే. ఇంతే అండి, పుట్నాల చట్నీ రెడీ అయిపోయింది. చూడండి, సింపుల్ రెసిపీతో సింపుల్ దోశలు, సింపుల్ పుట్నాల చట్నీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలానే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, సూపర్ గా కూడా ఉంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ అండి. సూపర్ అండి, సూపర్ గా ఉన్నాయి. రవ్వతోటి ఇన్స్టెంట్, రవ్వతో తొందరగా అయిపోయే దోశలండి. చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్ గా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.